దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ఆయన పాద సన్నిధానంలో మనము నివసించడానికి చక్కటి విలువైన అనుకూల సమయాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామములో ఘనత, మహిమ, ప్రభావం సమస్తము కూడా ఆయనకు మాత్రమే చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెనలు పొందబండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతా ఉన్నాను. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును అమర్చుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వ సృష్టికి కారణభూతుడ, మీకు వందనాలు. అద్భుతమైన నీ కృపలో ప్రేమలు మమ్మల్ని దాచి ఈ ఉదయకాలపు ధ్యానాల ద్వారా అనేక సత్యాలు నేర్పించుతున్నాం. మీకు వందనాలు. నీ కృపకు సాటి ఏది లేదు. ఎంత గొప్ప అద్భుతమైన నీ కార్యాన్ని నెరవేర్చినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి మాతో వచ్చి నడిపించి బలపరిచి దీవించండి. యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని వాక్య భాగం బహుశా ఇదివరకు చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం. బట్ అయినా కూడా దేవుని యొక్క నడిపింపును బట్టి మరలా ఈ దినం కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎన్నిసార్లు విన్నా అందులో ఉన్నటువంటి లోతైన సత్యము సంపూర్తిగా గ్రహించగలిగేటువంటి శక్తి మానవునికి ఎవరికి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ అమర్చుకునుడి, ఇంకా 5వ వచనం 7వ వచనం చదివితే ఒకదాని తర్వాత ఒకదాని ఉన్నాయి. అమర్చుకునుడి అంటే మనము చేయవలసింది ఏదో ఇంకా ఉందన్నమాట. పిల్లల, మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం కొన్ని సందర్భాల్లో. ఏంటండి అంటారా? దేవుడు చేయగలిగిన పని ఏదైతే ఉందో అది మనము చేయలేము. మనము చేయగలిగిన పనిని దేవుడు చేయడు కదా. దేవుడు పరిశుద్ధంగా జీవించమన్నాడు, అది మనం చేయలేం. మనం అపరిశుద్ధులుగా జీవిస్తున్నాం, దేవుడు అది చేయలేడు కదా. చూడండి, మనము పొందుకున్న రక్షణ ఏదైతే ఉందో అది మనం సంపాదించుకోలేం. మనలను మనం పరిశుద్ధపరచుకోలేం. గమనించాలి, ఈ పని చేసేది దేవుడు మాత్రమే. మనకు రక్షణ ఇవ్వాలన్నా, మనలను పరిశుద్ధపరచాలన్నా అది ఆయన చేయాలి. మీరు గమనించండి, మనము కలిగి ఇంకా ఏదో ఉండవలసినటువంటి సద్గుణాలను మనమే అలవర్చుకోవాలి. దేవుడు వాటిని మనకి ఇవ్వడం. మన ప్రవర్తన ఇలా ఉండాలి, అలా ఉండాలని దేవుడు మన మీద ఎప్పుడు కూడా ఒత్తిడి చేయలేదు. అందుకే మన స్వేచ్ఛ జీవితం అందే. గమనించాలి. అయితే మనం చేయాల్సిన ఒకటి ఉంది. ఏంటంటే వాక్యం చెప్తుంది, మీ సొంత రక్షణను కొనసాగించండి. అంటే దేవుడు మనలో చేసిన కార్యాన్ని మనము కొనసాగించాలని అర్థం. అమర్చుకోనండి అని అంటే దీని అర్థం ఏంటంటే మనము ప్రయత్నపూర్వకంగా మరియు ఉద్దేశపూర్వకంగా మనలో సద్గుణాలని సంపాదించుకోవాలని దాని అర్థం. మొదట్లో ఇది కష్టంగానే ఉంటుంది, ప్రారంభంలో చాలా కష్టంగానే ఉంటుంది. అయితే మనము ప్రయత్నం అయితే ప్రారంభించాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక చెప్పాలి కదా. హల్లెలూయా. మనం నడవలసినటువంటి మార్గం ఏదో మన అంతరాత్మకు తెలుసు, మన అంతరంగానికి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. కాబట్టి మనము అంతరాత్మ ప్రబోధాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. మన మనస్సాక్షి ఏదైతే గద్దిస్తుందో దాన్ని నిర్లక్ష్యం చేస్తే త్రోవ తప్పిపోతాం. కనుక నిర్లక్ష్యము చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మనం నడవలసిన మార్గం మనకు బాగా తెలుసు, అయినప్పటికీ దానిని తెలియచేయండి అని దేవుడిని అడగడం మనకు అలవాటుగా మారిపోయింది. సందేహాలు మానేయండి, ప్రయత్నాలు ప్రారంభించాలి.
మొదటి మెట్టు ఎక్కాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మనల్ని చేయమన్న పని విశ్వాసంతో వెంటనే ప్రారంభించాలి. మన మొదటి ఆలోచనలను, మన మొదటి నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. దేవుని విషయంలో దేవుని స్తోత్రం చెప్పిన గట్టి హల్లెలూయా. దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు ఏమండి, మనము సందేహించి వెనకకు వెళ్ళిపోతే ఆయన పట్ల నిర్లక్ష్యం చూపుతున్నామని అర్థం. మనకు జీవాధారమైనటువంటి కృపను తిరస్కరిస్తున్నామన్నదని అర్థం. మనస్పూర్వకంగా మన ప్రయత్నాన్ని ప్రారంభించాలి. దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక తిరిగి చూడొద్దు. గమనించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుక తిరిగి చూడొద్దు. ఒక రకంగా పిల్లరా చెప్పాలంటే వెనుకడుకు చూడడం అసాధ్యము అని మనం నిర్ణయించుకోవాలి. పౌలు ఎందుకంటాడు కదా, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై పరిగెత్తాలి. వీళ్ళు గమనించాలి, ఈ లెటర్ రాసిన తర్వాత పని ప్రారంభిస్తాను, లేదా పలానా చోటు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పని ప్రారంభిస్తాను అని మన పనిని మనం ఎప్పుడు కూడా వాయిదా అయ్యద్దు. నీ పని ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ప్రారంభించు. తిరుగులేనటువంటి నిర్ణయం మనము తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రతి విషయంలో కూడా ప్రియులారా మనము దేవుని మాటలను జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకోవడానికి, ఏదైతే చెప్తున్నాడో దాన్ని ఆచరణలో పెట్టడానికి ఉద్యమించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లరా సహజంగానే మనం దేవుని వైపు చూస్తాం. అలా చూడడం మన సహజ గుణమని మనకు తెలుసు. అయితే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచే దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. కనుక మన ప్రయత్నం ప్రారంభించాలి. ఎప్పటి వరకు దేవుని విషయంలో ఎలాంటి ప్రయత్నము చేయలేదేమో, కానీ రోజు దీని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానం అమర్చుకొని నీ ప్రయత్నం అయితే ప్రారంభిస్తే దేవుడు ఆ ప్రయత్నాన్ని ఫలభరితంగా మారుస్తాడు. దేవుడి మాటలు మనకు దీవించంగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రాలు. నీ ఉచితమైన అపారమైన కృపతో నన్ను మమ్మల్ని ప్రేమించారు. మీకు స్తోత్రాలు. అద్భుతమైన నీ మాటలు వింటున్నాం ప్రతిరోజు. ఎంత లోతైన సత్యాలు లేఖనం మేము ఎంత ధ్యానించిన ఇంకా క్రొత్త విషయాలు, మా తలంబుకు అందని ఊహకందని కార్యాలు లేఖనంలో ఉన్నాయి. వాటన్నిటిని ధ్యానించడానికి మీరు తెరిచిన మార్గాన్ని బట్టి స్తోత్రం. ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు అల్వాసులు ఆత్మీయంగా బలపడుతున్నారు. మరింతగా బలపరచండి. దేవుడు తెలిపండి. ఘనత మహిమ ప్రభావం సమస్తం మీరే పొందండి. యేసే నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.